బిడ్డకు కష్టం వచ్చింది. ప్రభుత్వ దవాఖానా ఉందన్న భరోసా తొలగిపోయింది. కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన కార్డియాలజీ విభాగం డాక్టర్లు లేక మూగబోయింది. ఆపదొస్తే హైదరాబాద్ పంపుతామన్న ప్రభుత్వ ఆసుపత్రి వర్గాల ప్రకటన 4 జిల్లాల రోగుల పాలిట శాపంగా మారింది. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఓడినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. వైద్య ఆరోగ్య శాఖల్లో డిప్యూటేషన్లు రద్దు చేయడంతో ఆ భారం ప్రజలపై పడింది. డైరెక్ట్ డాక్టర్ పోస్టులు లేని దగ్గర డిప్యూటేషన్లతో నడుస్తున్న వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అలాంటి పరిస్థితే ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి దాపురించింది. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి పువ్వాడ చొరవతో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్డియాలజీ విభాగం క్యాథ్ ల్యాబ్కు రాష్ట్రంలోనే నెంబర్ 1 గా గుర్తింపు వచ్చింది. ఖమ్మం ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలు సహా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యాధునిక మిషనరీ, లేటెస్ట్ టెక్నాలజీతో లక్షల రూపాయల విలువైన గుండె జబ్బుల చికిత్స, ఆపరేషన్లు, స్టంట్లు ఉచితంగా నిర్వహించారు. వందల మంది పేదలకు గుండె చికిత్సలు చేసి ప్రాణం పోశారు. అయితే కాంగ్రెస్ డిప్యూటేషన్ విధానం రద్దు చేయడంతో కార్డియాలజీ, పీడియాట్రిక్ విభాగంలో డాక్టర్ల కొరత ఏర్పడింది. దీంతో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ కేసులకు ఆరోగ్య భద్రత కరువైంది. కార్డియాలజీ స్పెషలిస్టు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర కేసులను హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్కు రిఫర్ చేస్తున్నారు. ఇక పిల్లల విభాగానికి కూడా స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ ఇక్కడ క్యాథ్ ల్యాబ్ను, కార్డియాలజిస్టును ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2 months బ్యాక్ ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను రిక్రూట్ చేసిర్రో దాంట్లో భాగంగా ఒక కార్డియాలజిస్ట్ని మంచిర్యాలకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఒకసారి డిఎంఈ గారు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ డిస్కషన్లో మంచిర్యాలలో క్యాథ్ ల్యాబ్ లేదు, బట్ కార్డియాలజిస్టును పోస్టింగ్ ఇచ్చిండ్రు. ఇక్కడ క్యాథ్ ల్యాబ్ ఉంది, బట్ కార్డియాలజిస్ట్ లేరు. కానీ చాలామంది పేషెంట్లు ఆరోగ్యశ్రీ కానీ మిగతా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ఇమీడియట్గా ఆ కార్డియాలజిస్ట్ కనుక ఇక్కడ పోస్టింగ్ ఇస్తే డెఫినెట్గా ఇక్కడ సర్వీసెస్ పెరుగుతాయి. ఎందుకంటే 2 నుంచి 3 కోట్ల సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా పాడైపోతుంది. అంటే డిఎంఈ గారు, కలెక్టర్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ఇమీడియట్గా ఇక్కడ షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి వర్క్ స్మూత్గా జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని జిల్లా ప్రధాన ఆసుపత్రుల్ని అప్గ్రేడ్ చేసి అనుబంధంగా మెడికల్ కాలేజీలుగా ఏర్పాటు చేశారు. కార్పొరేట్ తరహా అన్ని రకాల వైద్య సేవలను, సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఇక్కడి ప్రభుత్వాసుపత్రికి రోగులు వస్తారు. కార్డియాలజీ, మాతా శిశు విభాగంలో ఇక్కడ సేవలు అద్భుతంగా ఉంటాయని అవార్డులు కూడా వచ్చాయి. గతంలో వందల మంది గుండె సంబంధిత వైద్యం, శస్త్రచికిత్సలు పొందారు. ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల్లో లక్షలు పోసి వైద్యం పొందలేని పేదలకు ఖమ్మం కార్డియాలజీ వైద్యులు అండగా నిలిచారు. అయితే ప్రస్తుతం డాక్టర్ లేక వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1 సంవత్సరాల క్రితం మా పెదనాన్నగారికి ఆటలో నొప్పిగా అనిపిస్తుందంటే ఖమ్మం తీసుకొచ్చాము. మా బంధువుల ద్వారా ఇక్కడ గవర్నమెంట్ సదుపాయం ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే స్పందించి మా పెదనాన్నగారికి స్టంట్ వేయడం జరిగింది. అది ఎంత చక్కగా అంటే కార్పొరేట్ హాస్పిటల్లో జరిగినట్టు జరిగింది. మేము ఆశ్చర్యపోయాము. అసలు వాళ్ళ కడు పేదరికం అనమాట, ఇల్లు కూడా లేని పరిస్థితి. అలాంటి వ్యక్తి బతుకుతాడా లేదా అని మేము భయపడుతున్న క్రమంలో గవర్నమెంట్ ఈ సేవలు అందిస్తుందని తెలుసుకొని సంతోషించి తీసుకొచ్చాము. ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు ఆయన గారు. ఒక 4 నెలల నుంచి చాలా కొద్దిగా హాస్పిటల్లో ఇబ్బంది జరుగుతుంది, టెస్టులు సరిగా చేయట్లేదు, మందులు సరిగా అందట్లేదని చెప్పేసి అతని గారు చెప్పారు. మొన్న మేము తెలిసింది. అది చాలా బాధాకర విషయము. అలాంటి కడు పేదరికలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంత ఖర్చు అయిన వైద్యం అనేది ఎవరు పెట్టుకోలేరు. అది గవర్నమెంట్ అందించడం అనేది ఆనందదాయకము. దాన్ని తిరిగి గవర్నమెంట్ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే దాన్ని మళ్ళీ ఇంకా కొంచెం పెద్దగా చేయాలని, దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము. నా పేరు కె శ్రీనివాసు, తెలంగాణ ప్రగతిశీల మిల్ అండ్ అమ్మాలి వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత వల్ల
ప్రధానంగా కరోనా వచ్చినాక వయసుతో నిమిత్తం లేకుండా ఆర్థిక అసమర్థతలతోనే గుండె జబ్బులు విపరీతంగా వస్తున్న పరిస్థితి ఉన్నది. అది దానివల్ల అనేక మంది ఈ మధ్య కాలంలో కూడా చనిపోవడం జరిగింది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక మంది ఆందోళన కార్యక్రమం వల్ల గత ప్రభుత్వము గుండె హాస్పిటల్ పెట్టడం జరిగింది. దానికి ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డాక్టర్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ నిర్వహించి అనేక మంది మహబూబాదు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల 4 జిల్లాల ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఈ గవర్నమెంటు గుండె డాక్టర్ సంబంధించినటువంటి వాళ్ళ సేవలని సద్వినియోగం చేసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వము డిప్యుటేషన్ పేరుతోని డాక్టర్స్ని యథాతథ స్థానాలకు పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో ఏదైతే గుండె విభాగాన్ని ఉన్నదో ఇప్పుడు అది ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వమే తక్షణమే స్పందించి మళ్ళీ గుండె డాక్టర్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించవలసిన బాధ్యత ఉన్నది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్కు దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. స్టంట్లు వేయడంలో ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. యాంజియోగ్రామ్ సహా గుండె శస్త్రచికిత్సలకు 100% సక్సెస్ రేట్ ఉన్నది. కానీ నిపుణులైన వైద్యులు లేకపోవడంతో మొత్తం క్యాత్ ల్యాబ్ మూతపడే పరిస్థితి ఏర్పడింది.